హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. మనం మార్నింగ్ ఈ యొక్క బాటమ్ దగ్గర ఉన్నప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అనేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్స్ గమనించినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కరెక్ట్ మార్కెట్ ఇక్కడ ర్యాలీ అవుతుంది ప్రజెంట్. దీని గురించి ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మనం డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది ఒక ప్రైజ్ యాక్షన్ జోన్ అయిందండి. ఈ యొక్క లో నుంచి ఈ యొక్క హై వరకు తీసుకుంటే సో ఇది యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే నో ట్రేడింగ్ జోన్ అవుతుంది మనకి. ఇక్కడ బాగా గమనించండి, ఇది మనకు నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. మీకు అర్థం అవడానికి ఇది ఒక డిలీట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది నో ట్రేడింగ్ జోన్. మళ్ళీ ఇది ఏమంటే ఇది ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనము అటువైపు ర్యాలీ చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ యొక్క బాక్స్ జోన్ అంటాము, దీన్ని ఒక ప్రైజ్ యాక్షన్ జోన్ అంటాం. ఇది ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ మళ్ళీ మనము ఒక ర్యాలీని అనేది చూడొచ్చు. మార్నింగ్ మనం ఈ యొక్క బాటం దగ్గర చెప్పినప్పుడు మనకు ఇక్కడ ర్యాలీ అనేది ఎన్ని పాయింట్స్ జరిగిందంటే ఈ విధంగా ఇంచుమించు ఆల్మోస్ట్ 352 పాయింట్ల ర్యాలీ అనేది జరిగింది. బాగా గమనించినట్లయితే 352 పాయింట్ల ర్యాలీ అనేది కంపల్సరీగా జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మన మీద చెప్పామని జరిగిందని ఎప్పుడు అనుకోద్దండి. ఇక్కడ ఏమంటే మనము మార్కెట్కి ఒక బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ ఒక ట్రెండ్ ఏ విధంగా ఉందని గమనించగలిగినప్పుడు ఈ విధంగా మనకు ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో అందుకు మనం ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా మార్కెట్ మీద గ్రిప్ ఉండాలా, ట్రెండ్ మీద, ట్రెండ్ లైన్స్ మీద, సబ్జెక్ట్ మీద, క్యాండిల్స్ మీద, సపోర్ట్ రెసిస్టెన్స్ మీద. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.